బ్లాక్ మార్కెట్పై ఉక్కుపాదం. ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం అన్ని రాష్ట్రాల సీఎంతో నిర్వహించిన వర్చువల్ మీటింగ్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసరాల సరఫరాల్లో అంతరాయం కలగకుండా చూడండి. అన్ని రాష్ట్రాల సీఎంలకు ప్రధాని మోదీ సూచన అట. పశ్చిమాసియా ఉద్రిక్తల ప్రభావం భారత్పై పడకుండా ముందస్తు వ్యవహారాలు అమలు చేయండి. టీమిండియా స్ఫూర్తితో కదులుదాం. అంతర్జాతీయ సంక్షోభాన్ని కరోనా తరహాలో ఎదుర్కొందాం. యుద్ధ పరిస్థితులను అడ్డం పెట్టుకొని దుష్ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు మరియు తీర ప్రాంతాలు, సరిహద్దులలో భద్రత కట్టుదిట్టం చేయండి. గల్ఫ్లో ఉన్న ప్రవాస భారతీయుల కోసం ప్రత్యేక హెల్ప్ లైన్ నంబర్లను ఏర్పాటు చేయండి. రాష్ట్రంలో ఇథనాల్ బ్లెండింగ్ వేగవంతం చేయాలని చెప్పేసి కూడా సలహా. అన్ని రాష్ట్రాల సీఎంలతో వర్చువల్ సమావేశం. ఇక అంతర్జాతీయ సంక్షోభం నేపథ్యంలో దేశంలోని బ్లాక్ మార్కెట్పై ఉక్కుపాదం మోపాలని అన్ని రాష్ట్రాల సీఎంలకు ప్రధాని మోదీ సూచించారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసరాల సరఫరాల్లో అంతరాయం కలగకుండా చూడాలని, అక్రమ నిల్వలు అంటే హోర్డింగ్, అధిక ధరలకు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. పశ్చిమాసియా ఉద్రిక్తల ప్రభావం భారత్పై పడకుండా ముందస్తు వ్యవహారాలు మరియు ముందస్తు వ్యూహాలు అనుసరించాలని సూచించారు. పరిస్థితి డైనమిక్గా ఉంది, అందుకే నిరంతరం పర్యవేక్షణ ఎప్పటికప్పుడు మారుతుందన్న పరిస్థితులను తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. సమాచార మార్పిడిలో జాప్యం ఉండకూడదని, కేంద్ర రాష్ట్రాల మధ్య నిరంతర సమన్వయం ఉండాలని స్పష్టం చేశారు. టీమిండియా స్ఫూర్తితో ముందుకు సాగుదామని, కరోనా తరహాలో అంతర్జాతీయ సంక్షోభాన్ని ఎదుర్కొందామని పిలుపునిచ్చారు. యుద్ధం కారణంగా దేశంలో చమురు, వంట గ్యాస్ కొరత లేకుండా కేంద్రం చర్యలు తీసుకుంటుందన్నారు. దేశీయంగా గ్యాస్ ఉత్పత్తిని పెంచేందుకు పేర్కొన్నారు. పశ్చిమాసియాలో యుద్ధంలో నెలకొన్న ఉద్రిక్తతల దేశంపై దాని ప్రభావం పరిణామాలపై చర్చించేందుకు అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ శుక్రవారం వర్చువల్గా సమావేశమయ్యారు. దాదాపు 2.5 గంటల పాటు ఈ సమావేశం కొనసాగింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు నారా చంద్రబాబు నాయుడు, యోగి ఆదిత్యనాథ్ మరియు భగవంత్ మాన్, భూపేంద్ర పటేల్, ఉమర్ అబ్దుల్లా మరియు చాలామంది కూడా అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి సీఎంలు మరియు శాఖకు సంబంధించినటువంటి మంత్రులు పాల్గొన్నారు. ఏది కూడా ఇటు భారతదేశంలో సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారం, పెట్రోల్ దొరకదు, పెట్రోల్ అయిపోయింది, పెట్రోల్ బంకులు అందరినీ కూడా క్లోజ్ చేసుకోవాలనేటువంటి ఒక ప్రచారం అయితే ఏదైతే ఫేక్ న్యూస్, ఫాల్స్ న్యూస్ స్ప్రెడ్ చేస్తూ ఉన్నారో ఇదంతా కూడా తప్పు. మనం ఎప్పటికప్పుడు కూడా ముందస్తు చర్యలు తీసుకోవాలి. దీనికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేక అధికారులను కూడా కేటాయించాలి, నోడల్ అధికారులను కూడా కేటాయించాలని చెప్పేసి కూడా ప్రధాని మోడీ చెప్తా ఉన్నారు. ఏదైనా కూడా మనం ఏ సమస్య వచ్చినా కూడా టీమిండియా స్ఫూర్తి తీసుకొని ఎదుర్కోవాలని చెప్పేసి కూడా ఆయన అన్ని రాష్ట్రాల సీఎంలకు సూచించారు.